హెచ్సీఏ కేసులో అరెస్ట్ చేసిన 5 నిందితుల విచారణ ముగిసింది. అరెస్ట్ అయిన హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అతని భార్య కవితను సిఐడి కార్యాలయం నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు అధికారులు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు సిఐడి అధికారులు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇవాళ మరొకరిని అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ల సంఖ్య 6కు చేరింది. హెచ్సీఏ నిధుల దుర్వినియోగంపై ధరం గురువారెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తులో జగన్మోహన్ రావు, రాజేందర్ భార్య కవితతో కలిసి మోసం చేసినట్టు గుర్తించారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో జగన్మోహన్ రావు హెచ్సీఏలోకి ఎంట్రీ ఇచ్చినట్టు నిర్ధారించారు. అలాగే క్రికెట్ క్లబ్ ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు అధికారులు. కాంప్లిమెంటరీ టికెట్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ను బ్లాక్మెయిల్ చేసింది హెచ్సీఏ. అప్పటికే 10% టికెట్లు తీసుకుంటూ అదనంగా మరో 10% టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది. అదనంగా టికెట్లు ఇవ్వకపోతే మ్యాచ్ జరగనివ్వబోమంటూ బెదిరించింది. అలాగే మార్చి 27న హైదరాబాద్ లక్నో మ్యాచ్ సందర్భంగా పలు వీఐపీ బాక్సులకు హెచ్సీఏ యాజమాన్యం తాళాలు వేసింది. దీంతో హెచ్సీఏ తమను ఇబ్బంది పెడుతోందంటూ ఎస్ఆర్హెచ్ ఆరోపించింది. గ్రౌండ్ మార్చాలని బీసీసీఐకి లేఖ రాసింది. దీంతో హెచ్సీఏ ఐపీఎల్ టికెట్ల పంచాయతీపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. దీంతో హెచ్సీఏ బ్యాంక్ ఖాతాల నుంచి అక్రమంగా నిధుల బదిలీ, ఫోర్జరీ పేపర్స్తో హెచ్సీఏ ఎంట్రీ తదితర అంశాలను గుర్తించారు అధికారులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏలో జగన్మోహన్ అక్రమాల చిట్టా విప్పారు. అతనిపై ఫిర్యాదు చేసిన గురువారెడ్డి శ్రీచక్ర క్రికెట్ క్లబ్లో జగన్మోహన్ రావుకు సభ్యత్వం లేదన్నారు. కానీ ఫోర్జరీ పత్రాల సాయంతో హెచ్సీఏలోకి ఎంట్రీ ఇచ్చారని తెలిపారు. గౌలిపురా క్రికెట్ క్లబ్ సెక్రటరీ సంతకాలతో పాటు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాలను ఫోర్జరీ చేశారని తెలిపారు. హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేసి ఏకంగా అధ్యక్ష పదవిని చేపట్టారని వివరించారు. జగన్మోహన్ రావు, రాజేంద్ర యాదవ్ కలిసి హెచ్సీఏలో అక్రమాలు చేశారని తెలిపారు. హెచ్సీఏకు చెందిన 100 కోట్ల రూపాయలు దోచుకున్నారన్నట్టు గురువారెడ్డితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. సంతకాలు చేసి ఏకంగా ఎలక్షన్ నిలబడి అక్కడి నుంచి ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే ఈ వ్యవహారం సంబంధించి సిఐడికి వచ్చిన ఫిర్యాదు పైన అటు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. 5గురిని అరెస్ట్ చేశారు. అయితే ఫిర్యాదు చేసిన గురువారెడ్డి ప్రస్థానం ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏం జరుగుతుంది? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గురించి నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక ఫ్యామిలీ అసోసియేషన్ లాగా రన్ అయింది, ఒక ప్రైవేట్ కంపెనీ లాగా రన్ అయింది. పిల్లలు ఎవరు కూడా సరైన ఫెయిర్ ఆపర్చునిటీస్ రావట్లేదు అనేది కంప్లైంట్ అయితే ఉంది. మేమందరూ కూడా క్రికెటర్లకు ఫెయిర్ ఆపర్చునిటీస్ రావాలి, పిల్లలందరూ కూడా జస్టిస్ జరగాలి, హైదరాబాద్ కంటిన్యూగా ప్రివేల్ అవ్వాలి, మనకు గ్రోత్ ఫ్యాక్టర్ మనకి. ఇప్పుడు నేను చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడినప్పుడు హైదరాబాద్ రంజీ ట్రోఫీ గెలిచినప్పుడు మేము స్కూల్లో ఉండే. ఆ టైంలో ఉన్న స్టాండర్డ్స్, అప్పట్లో ఉన్న ఎథిక్స్, ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు లేదు. తర్వాత రాను రాను క్రికెట్లో ఎప్పుడైతే డబ్బులు రావడం మొదలుపెట్టినాయో కమర్షియల్గా ఆట మొదలైంది. అందరు చూస్తున్నారో ఎన్నో ఫైనాన్షియల్ మిస్అప్రాప్రియేషన్, ఫ్రాడ్స్, ఎలిగేషన్స్, చీటింగ్ ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బాడీ పైన అయితే ఇంకా చాలా గ్రేవ్ ఎలిగేషన్స్ ఉన్నాయండి. దాన్ని బేస్ చేసుకుని మాకున్న సమాచారాన్ని బట్టి కంప్లైంట్ చేసినాం. ఏమని కంప్లైంట్ చేశారు? మీరు ఇచ్చిన కంప్లైంట్ మేరకు జగన్మోహన్ అరెస్ట్ చేశారు, మిగతా 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీరేమని ఫిర్యాదు చేశారు? అంటే బేసికల్గా ముందు ఈ కంప్లైంట్ ఇప్పుడు కొత్తగా జనరేట్ అయింది కాదండి. ఇది లాస్ట్ ఇయరే వీళ్ళ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీద ఇంతకుముందు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ, తర్వాత అంతకుముందు హైకోర్టు అపాయింట్ చేసిన కమిటీలకు సంబంధించి ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ జరిగినాయో, ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందో, అలాగా ఆ తర్వాత తీసుకోవాల్సిన యాక్షన్, ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత కూడా తీసుకోవాల్సిన యాక్షన్ ఇక్కడ జరగట్లేదు. కాబట్టి సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ డైరెక్ట్గా ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని మేము కంప్లైంట్ చేసినాం. అప్పుడు లాస్ట్ ఇయర్ జూలైలో
కంప్లైంట్ చేస్తే సెప్టెంబర్లో స్టేట్ గవర్నమెంట్ స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అప్పటికి ఇప్పటికి మధ్యలో ఇంకా కొత్త ఫ్రాడ్స్ చాలా జరిగినాయి. అందులో మేము ఇన్వెస్టిగేషన్ ఈ ప్రాసెస్లో ఈ కొత్తగా ఈ చీటింగ్ తర్వాత ఫోర్జరీ కేసులు కూడా తెలిసినాయి మాకు. దాన్ని బేస్ చేసుకొని మొన్న విజిలెన్స్ వాళ్ళ రిపోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత సిఐడికి మేము కంప్లైంట్ చేసి సిఐడిలో ఈ విషయాలు కూడా ప్రస్తావించినాం. వాళ్ళ ఫైనాన్షియల్ మిస్అప్రాప్రియేషన్తో పాటు వాళ్ళ మీద సెలక్షన్స్లో కరప్షన్ విషయంలో కానీ తర్వాత పాలసీ విషయాలలో కాన్స్టిట్యూషన్ సరిగా ఫాలో అవ్వకపోవడం కానీ ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ విషయంలో కానీ ఫండమెంటల్గా చాలా ల్యాప్సెస్ జరిగినాయి. జస్టిస్ నాగేశ్వరరావు గారి కమిటీ ఏదైతే రికమెండేషన్స్ ఇచ్చినారో వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన ఇప్పుడు ఎలక్టెడ్ బాడీ ఏదో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. దాదాపు 2 సంవత్సరాలకు వచ్చింది. వాళ్ళు ఎప్పుడూ ఇంప్లిమెంట్ చేయాల్సింది. పాలసీస్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. జిల్లాలని కలుపుకోవాల్సింది. అంతకుముందు 2021 2021లో బీసీసీఐ ఒక ఆర్డర్ ఇచ్చింది. టీసీఏ తోటి డిస్ట్రిక్ట్స్ విషయంలో టీసీఏతో కొలాబరేట్ అయ్యి పనిచేయండి, మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమని. అవన్నీ ఇగ్నోర్ చేస్తూ వచ్చింది వీళ్ళు. అంటే ఒక నంబర్ ఆఫ్ ఫ్రాడ్. వీళ్ళు లాయర్ల ఫీజుల పేమెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే వెండర్స్కి సంబంధించిన అయితే అలొకేషన్స్ ఉన్నాయో వెండర్షిప్స్ ఇచ్చేది వాళ్ళకి పేమెంట్లు వాళ్ళ ప్రైస్ కొటేషన్స్ ఆ విషయాల్లో కానీ అన్ని ల్యాప్సెస్ రోజు కంప్లైంట్స్ ఉంటాయి. పిల్లల ప్లేయర్ సెలక్షన్ విషయంలో కూడా చాలా కరప్షన్ ఉందనేది చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. మా దృష్టికి చాలా వచ్చినాయి. అవన్నీ బేస్ చేసుకొని కంప్లైంట్ చేసినాం. ఫోర్జరీ చేశారు, ఏకం క్లబ్ లేకపోయినా ఉన్నాయని సృష్టించారు, ఫోర్జరీ చేసి ఎలక్షన్ నిలబడ్డారు, జగన్మోహన్ విన్ అయ్యారు. అసలు ఫోర్జరీ సంబంధించిన విషయం ఏంటి, అసలు క్లబ్ ఎలా వచ్చింది, శ్రీచక్ర క్లబ్స్ గురించి అసలు ఏం జరిగింది? అసలు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అనేది నాన్ ఎంటిటీ అండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఒరిజినల్ మెంబరు వాళ్ళైతే నా దగ్గర ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రకారం 2016లో అంతకుముందు 2002 నుంచి మన దగ్గర ఉన్న రికార్డ్ ప్రకారం 2002 నుంచి 2016 వరకు గౌలిపుర ప్లే గ్రౌండ్ అనే గౌలిపుర సిసి అనేది క్లబ్గా మెంబర్గా ఉండేది. అందులో ఉన్న ఏదైతే కమిటీ ఉందో కృష్ణ యాదవ్ అనే పెద్ద ఆయన ప్రెసిడెంట్, తర్వాత రాజేందర్ యాదవ్ సెక్రటరీ, వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ చాలా మంది క్రికెటర్లు బస్తీ గౌలిపుర చుట్టుపక్కల ఏరియా చాలా మంది దాంతో అసోసియేటెడ్ ఉండేవాళ్ళు. అయితే 2016లో హెచ్సిఏ వాళ్ళు తర్వాత ఈ శ్రీచక్రకు సంబంధించిన ఒక కొత్త ఎంటిటీ వీళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు మాకున్న అంచనా ప్రకారం ఏంటంటే ఒక క్లబ్ కావాలనుకున్నాడు, పెద్ద అయినా ఒక క్లబ్ కొనుక్కుందాం అనుకున్నాడు. దానికి ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ లేని ఒక క్లబ్ కావాలనుకున్నారు. ఏదో విధంగా ఈ రాజేందర్ యాదవ్ అని ఆయన కుమ్మక్కై ఈ గౌలిపుర సీసీని మేము పేరు మార్చుకుంటామని లెటర్ పెట్టుకున్నాడు. పేరు మార్చుకోవడానికి వాళ్ళు అలౌ చేసిండ్రు. కానీ ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మెంబర్లందరూ కూడా రిజిస్టర్డ్ క్లబ్స్, ఏది సొసైటీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి వీళ్ళందరికీ. హెచ్సీ ఎట్లయితే సొసైటీ రిజిస్టార్ ఆఫ్ సొసైటీతో రిజిస్టర్ అయ్యిందో అట్లనే క్లబ్స్ అన్ని కూడా సొసైటీ రిజిస్టార్ తోటి రిజిస్టర్ అయి ఉండాలి. సో ఒకవేళ ఇప్పుడు గౌలిపుర సీసీ అనేది సొసైటీ రిజిస్టార్ ఆఫ్ సొసైటీస్ దగ్గర మెంబరు అక్కడ రిజిస్టర్ అయింది. దానికి వీళ్ళు మెంబర్షిప్ ఇచ్చారు. వీళ్ళు నేమ్ చేంజ్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఈ సొసైటీ గౌలిపుర అనే దానికి పేరు మారుస్తున్నామని సొసైటీలో వీళ్ళు సొసైటీస్ ఆఫీస్లోకి వెళ్ళి లెటర్ పెట్టుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ లెటర్ హెచ్సీకి ఇచ్చిండ్రు. హెచ్సీ ఓకే మీరు గౌలిపురాను మీరు మారుస్తున్నారు కదా మార్చుకోండి అని పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ హెచ్సీ కూడా చూడాల్సింది ఏంటంటే నీ రిజిస్టర్డ్ క్లబ్ నాకు కావాలి బాబు, నీ పేరు మార్చాలంటే నువ్వు నేమ్ చేంజ్ అప్లికేషన్ పెట్టుకుని అప్రూవల్ తీసుకుని రా అని చెప్పాలి. అది వాళ్ళు చేయలేదు. అది హెచ్సీ అప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారో 2016లో వాళ్ళకు సంబంధించిన అది ఓవర్లుక్ అయింది. వాళ్ళు తప్పు చేశారు ఒకటి. రెండవది, ఎప్పుడైతే ఈ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఉందో కొత్తగా ఫామ్ అయింది, అయితే కొత్త రిజిస్ట్రేషన్ నంబరు కొత్త రిజిస్ట్రేషన్ అయింది సొసైటీ అయినప్పుడు వీళ్ళు దీనికి మెంబర్షిప్ ఇచ్చారు, పాతదానికి ఇవ్వలే. పాతది పక్కన పెట్టి దీనికి మెంబర్షిప్ ఇచ్చారు. గౌలిపుర సీసీలో ఉన్న ఆఫీస్ బేరర్లు ప్రెసిడెంట్ సెక్రటరీలు ఎవరున్నారో అదే మెంబర్స్ని తీసుకొచ్చి శ్రీచక్రలో కొత్త క్లబ్ రిజిస్ట్రేషన్ చేశారు, కొత్త సొసైటీ. దానికి వీళ్ళు మెంబర్షిప్ ఇచ్చారు. కానీ ఒరిజినల్ మెంబర్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ ప్రకారం ఉందో గౌలిపుర మెంబర్గా కంటిన్యూ కావాలి. కానీ వీళ్ళు గౌలిపుర ప్లేస్లో శ్రీచక్రకు మెంబర్షిప్ ఇచ్చారు హెచ్సీఏ. శ్రీచక్ర ఓటర్ అయినప్పుడు శ్రీచక్రకు ఓట్ వేయాల్సిన రిప్రజెంటేటివ్ రాజేందర్ యాదవ్ అప్రూవ్ అయ్యాడు. ఇక్కడ ఏం జరిగింది అనంటే ఎవరైనా కాంటెస్ట్ చేయాలంటే హెచ్సీఏ బైలాస్ ప్రకారం అంతకు ముందు సంవత్సరం జనరల్ బాడీలో అతను మెంబర్ అయ్యి అక్కడ రిప్రజెంట్ చేసి ఉండాలి, అతను మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడ. కానీ ఈ ఓటర్ లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కొత్త బాడీ ఎలక్షన్స్ కోసం సంపత్ కుమార్ గారు ఎలక్షన్ ఆఫీసర్ కింద అపాయింట్ అయిన తర్వాత ఏదైతే ఉందో ఈ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ నుంచి ఈయన కొత్తగా మెంబర్షిప్ తీసుకుని జగన్మోహన్ రావు 1 month స్పాన్లోనే అక్కడి నుంచి హెచ్సీఏకి రిప్రజెంటేటివ్గా లెటర్ తీసుకుని వాళ్ళ నుంచి ఆయన వచ్చాడు, ఆయన అప్రూవ్ అయింది. అసలు ఎలక్షన్ ఆఫీసరు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదా ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయాలి. అక్కడ ఓవర్లుక్ జరిగింది. ఓవర్లుక్ జరిగిందా, మేనేజ్ జరిగిందా, అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. 3-4 layers డిస్క్వాలిఫికేషన్ ఉన్నది. ఒక్క క్షణం కూడా అసలు ఈ కమిటీ ఉండకూడదు.
ఇలా సీఈఓ పాత్ర ఏంటి అంటే సీఈఓను కూడా అరెస్ట్ చేశారు. సీఈఓ అడ్మినిస్ట్రేటర్ గా ఉండాలి, ఆయన క్వాలిఫైడ్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ గ్రే ఏరియా లూప్ లో వీళ్ళతో కుమ్మకపోయి ఆయన కూడా ఇవి సంతకాలు ఏది చెక్ల మీద సంతకాలు పెట్టడము, అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేయడము, ఇట్లాంటివన్నీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది కూడా ఎవిడెన్స్ ఉంది, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఈ విల్ బి ఆల్సో ఐ థింక్ ప్రాసిక్యూటెడ్. ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల పుట్ట సంబంధించి ప్రస్తుతానికి సిఐడి విచారణ జరుపుతుంది. దీంట్లో 5గురిని అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ గా మరికొన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇందులో చాలా వరకు అక్రమాలు ఉన్నాయి, నిధుల దుర్వినియోగం ఉంది, అంతేకాకుండా మిస్అప్రొపరేషన్ ఉంది, దాంతోపాటుగా ఫోర్జరీ ఉంది. క్లబ్బులు లేకపోయినా ఉన్నదని కూడా అక్కడ చూపెట్టి ఎన్నికలు వచ్చి జగన్మోహన్ గెలవడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు నడుస్తుంది. ఇప్పటికి 5గురిని అరెస్ట్ చేశారు, మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ రాంబాబుతో రమేష్ ఎట్లా ఏంటి.